కోడలా నుంచున్నావే, వచ్చి కూర్చో. అక్కడ కాదు పెద్దబాబు, వాళ్ళు కాబోయే జంట పక్క పక్కనే కూర్చుంటే చాలా బాగుంటుంది. నువ్వు ఇలాంటి కూర్చో. నువ్వు ఇట్రా అమ్మా. ఇప్పుడు చాలా బాగుంది. అది ఇలా ఉండాలి. ఇక మీదట మీ ఇద్దరు జీవితాంతం ఇలా పక్క పక్కనే ఉండాలి. ఏం శివగామి గారు, బాగా చెప్పానా? తినండి వదిన గారు. అయ్యో, అదేమిటి వదిన గారు, పెద్దవారు శివగామి గారు తినకుండా మేమెలా తింటాం? శివగామి గారు, ముందు మీరు తినండి. ఈ రోజు గారెలు మన చేత్తో చేయాలనుంది, చేసేసాం. తినేస్తూ పని అయిపోతే. మన ఇంటి గారెలు సాంబార్ అంటే రిపరికి చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా వాసన పట్టేసి వచ్చేసేదే. చిన్నప్పుడైతే నా చేతిలోంచి కూడా లాక్కొని తినేసేదే. అవునా? నాకు గుర్తులేదు. నువ్వు అప్పుడు ఇంకా చిన్నదానే కదా, గుర్తుండే ఉండదులే. నీకు దానికి సంబంధించినవన్నీ బాగా గుర్తున్నట్టున్నాయి. అబే అదేం లేదు అన్నా. వాళ్ళు అంటున్న దానికి నువ్వు చేస్తున్న దానికి సరిపోతుంది. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. టిప్పు అంటే నీకు లవ్ ఉంది కదూ? అబే అలాంటిదేం లేదు. గారెలు చూసి గుర్తొచ్చి అన్నానే గాని అమ్మాయి అంటే లవ్ లేదు, కనీసం ఇష్టం కూడా లేదు. మురుగన్ మీదొట్టు, నన్ను నమ్ము. బుద్ధి తక్కువ ఈవిని తినమన్నాను. కళ్ళు మూసుకుని 5 నిమిషాలైంది, కళ్ళు తెరవదే. ఏమైంది బాబు, బాలేదా? ఇది ఉప్మానా ఉప్పా అండి? ఇంతేసారేంటి? ఎలా తింటాం? ఏంట్రా, ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, ఉప్మా ఉప్పు కసిలాగుంది. ఎలా తింటాం? తినొద్దు. సరిగ్గానే ఉంది కదా బాబు. నువ్వుండ్రా, నేను తిని చూసి చెప్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,